వల్ల మాకు పని చేసుకునే అవకాశం రాలేదు అని ఇంజనీర్ అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం. ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి, దీన్ని రీషెడ్యూల్ చేయాలి. విల్ డూ దాట్. మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు. ఈ రివ్యూలకి టైం అంతా అయిపోతుంది. అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పనిలే కదా. అక్కడే ఒక హాఫ్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు. ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను. ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ప్రాజెక్ట్ లో వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ కు వచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాడిని. అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. పని చేయడమే తెలియని పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడొస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది. ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హావ్ టు సెట్ రైట్. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా ఎన్ని కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకుని సహకరించాలి. అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మాకు ప్రజల కంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు. మొన్న మీరు చూస్తే 63% ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ 57% మాకు వచ్చింది. వాళ్ళు కూడా తక్కువ చేయలేదు. కానీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత. మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి, ముందుకు తీసుకుపోవాలి. అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి. పూర్తిగా సహకరించమని అందరికీ కోరుతాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ, స్ఫూర్తినిస్తూ ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పినట్టుగా ఏది నేను అవన్నీ చేయాల్సి వస్తుందంటున్నా. పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా. మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు 100 అయిపోయినాయి. ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని వస్తున్నాయి. దాన్ని వీ హ్యావ్ టు మీట్ ఇట్, హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో కేవలం 3.8% వర్క్స్ వరకు జరిగాయి. చాలా పనుల సీజన్ కోల్పోయాం. మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా? నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో, ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి. పంటలు వస్తే జీఎస్టీపీ పెరిగేది, రైతులకు ఆదాయం వచ్చేది. అదే సమయంలో పవర్ వచ్చుంటే దానివల్ల లాభం వచ్చేది. నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను 467 కోట్లతో 66 కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫామ్ వాల్ 990 కోట్లు, మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి. దానికి మళ్ళా 2 years గెస్టేషన్ పీరియడ్, మినిమం 2 years, ఇట్ మే టేక్ 3 years. ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు డిసెంబర్ లోపల ఇస్తారా, ఇవ్వరా? డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా 1 year డిలే. వేరియస్ కాంప్లికేషన్స్ గానీ కాన్సిక్వెన్సెస్ గానీ ఉన్నాయి. ఇవన్నీ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సార్ లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అనుకున్న అంటే 41 మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి నివేదిక ఇచ్చారు. దాని మీద రీసర్వే చేయాలన్నారు మెర్జ్ అయ్యే ప్రాంతాల మీద. అది ఏమన్నా ఆలోచన? విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే మన రాష్ట్రం, పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో. పక్క రాష్ట్రాల్లో ఉండేటి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి. అది కూడా కేసులున్నాయి. మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది, ఛత్తీస్గఢ్ కేసు వేశారు. అవి కూడా పెండింగ్ ఉన్నాయి. కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది. మీరు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్సేషన్ మళ్ళా వీళ్ళందరికీ R&R ఇవన్నీ పే చేయాలి. అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి. కూడా ఒక కేసు కూడా ఒకటి ఉంది. వేరియస్ ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ. ఇంకొక పక్కన ఎవ్రీ ప్రాజెక్ట్ ని, ఈ ప్రాజెక్ట్ పోలవరాన్ని
మళ్ళా 1 year ఎక్స్టెండ్ చేశారు. 1 year 2 years 2 years ఎక్స్టెండ్ చేశారు. ఎవ్రీ 2 years ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ని. కాబట్టి సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు. అందుకే నేను ఫస్టే చెప్పాను, చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది. చాలా జాగ్రత్తగా తీసుకొస్తే తప్ప అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇటు ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్, ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్, బిగ్గెస్ట్ రివర్, హైయెస్ట్ ఫ్లో, అదే కాకుండా ఏదైనా జరిగితే సేఫ్టీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు వాషౌట్ అయిపోతాయి. అదొక ప్రమాదం. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆషామాషిగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అదే తీసుకున్నారు వీళ్ళు. దానివలన ఈ సమస్యలు వచ్చాయి. సార్ న్యూ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సంస్థ ఎలక్ట్రిసిటీ అవకాశం ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ సంస్థ దాన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఆ రోజు కూడా కాంట్రాక్టర్ ని మార్చడం తప్పు. నేను కాంట్రాక్టర్ ని మార్చలా. మీకు ఒరిజినల్ గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు, ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు. అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్ గా పే చేసి కొంతవరకు ఇచ్చేసాం కేంద్రం పర్మిషన్తో. కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్ కు పనిచేస్తామని నవయుగ ముందుకు వచ్చారు. ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగికి ఇచ్చాము. అప్పుడు ఇచ్చాం, అది కూడా కేంద్ర అనుమతితో. అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు. కనీసం ఆ వర్క్ లో ఆ డబ్బులకు పని చేసి ఉంటే అది వేరే విషయం. అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాంట్ టు కోట్, ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు. 2 years కంప్లీట్ చేస్తామని ఇన్ రిటర్న్ ఇచ్చారు కదా సార్. ఇన్ రిటర్న్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? రివర్స్ టెండరింగ్. మళ్ళా ఏం కండిషన్ పెట్టారు? అన్ని మీరు గాని సైట్ అన్ని గాని ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం. ఇప్పుడు ఏమంటారు? మీరు ఫుల్ఫిల్ చేయడం మేము ఇవ్వలేదు. అసలు ప్రాజెక్టే మునిగిపోయింది, మాకే సంబంధం, మేము రాకమునిపై మునిగిపోయింది. యూ కెన్ అండర్స్టాండ్ లిటిగేషన్. అందుకే వాళ్ళు ఏమన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాత వాడిని కొత్త వాడిని ఇద్దరిని తీసుకొస్తున్నారు. డ్యామేజ్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరిని అడగాలి? హౌ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియట్ గా ఆలోచించుకోవాలి కదా. నువ్వైతే ఏం చేసి ఉంటావు? సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందిరా ఇది, కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా. మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు, లెక్క పెట్టుకోకుండా మార్చేశాడు. మార్చి అతను ఒక మాట అన్నాడు, ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు, బెగ్ అన్నాడు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. కనీసం అభయన్స్ లో పెట్టమని అడుక్కున్నాడు. అభయన్స్ లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని, నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు. ప్రాజెక్ట్ వాళ్ళది, వాళ్ళ ప్రాజెక్టు నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెండరింగ్ పెట్టి గోదావరిలో ముంచేయడం ఎంత ద్రోహం అండి అది. అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా? బాధ్యత లేదా? అదే నేను చెప్పింది. వాళ్ళ మీద పెట్టారు, అందరి మీద. సార్ గత మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారనే గత 3 ఏళ్లుగా వాళ్ళు వాడుకోలేదు. చివరి 2 ఏళ్లు తప్పని సర్వీస్ లో వాడుకున్నారు. ఇప్పుడు పట్టిసీమను మరోసారి ఉపయోగించుకోబోతున్నారా? ఎందుకంటే కృష్ణా డెల్టాకి 5 ఏళ్లు మీ హయాంలో బాగా ఉపయోగపడింది. అది కాదమ్మా, అది ఉపయోగపడితే నీళ్లు ఎక్కడ ఉన్నాయి? పట్టిసీమ ఉపయోగించుకోవాలి, పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి, అది కూడా ఉపయోగించలేదు. పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి. పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏరేరుకు నీళ్లు ఇవ్వలేకపోయారు, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల. అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జిటి వాళ్ళు ఫైన్ వేసి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఎనివే, మీరు మీ బాధ్యత మీరు చేయండి, ప్రజల్లోకి చర్చ చేయాలి. రేపటి నుంచి అందరూ వాళ్ళ ఆలోచనలు ఇస్తారు. అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్ గా వే ఫార్వర్డ్ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం. ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది. ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఎలక్షన్ లో కూడా చెప్పాం, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను.
ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా, ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎన్నికల్లో చర్చ జరిగింది. దాని ఫలితమే 11 సీట్లు ఇచ్చారు. ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది. కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చేసిన పనులు 5 ఏళ్లు, అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి. అది 10 ఏళ్లు ఎంటాడుతుందా, 20 ఏళ్లు ఎంటాడుతుందా, 30 ఏళ్లు ఎంటాడుతుందా కాలమే చెప్పాలి. సార్ అతను భద్రతను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? భద్రత ఎంతమంది ఉన్నారు? 946 మంది, 86 మంది. ఒక ముఖ్యమంత్రికి 986 మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి. అది కూడా పరదాలు. మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు. ఏంట్రా ఏమొచ్చింది మీకు, పిచ్చి పట్టిందంటే అలవాటు అయిపోయింది సార్ అంటున్నారు. పరదాలు ఏంటి, చెట్లు కొట్టడం ఏంటి? లేదు, ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా. ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు. నేను పోతూ 2 నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు, ఏం కొంపలు కోల్పోవు, నేను నిలబెడతాను, వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నా. నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని. అంటే నాకు కూడా గేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి. మీకు కూడా చెప్తున్నా, మా మంత్రులకు కూడా చెప్పా, కేబినెట్లో కూడా చెప్పా. సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. మనమేమి రాజులం కాదు, లేకపోతే డిక్టేటర్లు కాదు. ఇష్టానుసారంగా చేయడానికి ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నా. 1 by 1 చేయాలి కదా.